హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఇమేజ్లో ఉండే లైన్స్ వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఇమేజ్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే పెన్ టూల్ తీసుకోండి. కామన్గా ఏంటంటే బ్రష్ టూల్ తీసుకొని చేస్తారు. బ్రష్ టూల్తో ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా చేయలేకపోతాం అనమాట. సో పెన్ టూల్ తీసుకోండి. ఈ లైన్ ఎలా అయితే ఉందో అలాగా సేమ్ అది ఎలా అయితే ఉందో అలా తీసుకోండి. పాత్ తీసుకున్న తర్వాత మీరు ఈ లేయర్ ప్యాలెట్ అనమాట, దీన్ని ఆన్ చేసుకొని ఇందులో కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది. న్యూ లేయర్ ఒకటి తీసుకొని ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే ఈ లేయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాత్స్ అని ఉంది కదా, పాత్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు బ్రష్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాత్లోకి వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్ట్రోక్ పాత్ విత్ బ్రష్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి స్ట్రోక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లేయర్ దగ్గరికి వచ్చి కంట్రోల్ పట్టుకొని లేయర్ మీద అయితే క్లిక్ చేస్తే సెలెక్షన్ అయితే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాత్ని మీరు డిలీట్ చేసేయండి, దీన్ని ఆఫ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఈ లేయర్ 1 కాపీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్, ఫిల్, కంటెంట్ అవేర్ ఫిల్, జస్ట్ ఓకే. దీన్ని పక్కకనేస్తున్నాను, దీన్ని కూడా పక్కనేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైర్స్ ఉన్నాయా లేదా అనేది చూడండి. ఇప్పుడు వైర్స్ ఏమైనా కనపడుతున్నాయా లేదు. ఈ సన్నటి లైన్స్ని కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం వాటిని కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని లైట్గా కనపడుతున్నాయి లైన్స్, సో వాటిని కూడా సేమ్ మనం అలానే సెలెక్ట్ చేసుకొని వెంటనే ఫిల్లో కంటెంట్ అవేర్ ఫిల్కి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఇమేజ్లో ఉన్న లైన్స్ కావచ్చు లేదా ఇంకేదైనా అదర్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, వాటిని మనం రిమూవ్ చేసుకోవడానికి ఈ కంటెంట్ అవేర్ ఫిల్ అనేది ఉపయోగపడుతుంది.